ఈరోజు నేను చెప్పబోయేది కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి విగటుగా అనిపించవచ్చు, కొందరికి చేదుగా అనిపించవచ్చు. కానీ ఒక ప్రశ్న అడగాలి. మనం దేవుని రాజ్యాన్ని కడుతున్నామా, లేక మన సొంత రాజ్యాలను కట్టుకుంటున్నామా? ఒకప్పుడు మిషనరీలు ఎక్కడెక్కడో దూరదేశాల నుంచి భారతదేశానికి వచ్చి అవమానాలు భరించి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణాలు చేసి ఎండనక వాననక చలినక భయంకరంగా వారి జీవితాలు కొనసాగిస్తూ క్రీస్తు సువార్త పరిచయం జరగాలి, సువార్త విస్తరించాలి, అనేకులు క్రీస్తు నమ్ముకోవాలి అని ప్రార్థించారు, పరిచర్య చేశారు. భయంకరంగా కన్నీళ్లతో వాళ్ళు పరిచర్యలు కొనసాగించారు. ఈరోజు భారతదేశంలో చర్చెస్ ఉన్నాయంటే కారణం విదేశీ మిషనరీలు. ఈరోజు భారతదేశంలో చర్చ్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే కారణం మిషనరీలు. వాళ్ళు చర్చెస్ నిర్మించింది మనం కమిటీలు వేసుకొని అధికారం చెలాయించుకోవడం కాదు సుమా. క్రీస్తు కోసం, క్రీస్తు సువార్తను వ్యాపించడం కోసం మాత్రమే, కానీ మనం కమిటీలు వేసుకొని అధికారాలు చెలాయించడం కోసం కాదు. ఆస్తులు సంపాదించింది పవర్ కోసం కాదు, సేవ జరగాలి, అనేక చోట్ల క్రీస్తు ప్రకటించబడాలి అనే ఉద్దేశంతో. కానీ ఈరోజు చాలా చోట్ల ఒక ప్రమాదకరమైన మార్పు కనిపిస్తుంది. సంఘం గురించి మాట్లాడే ముందు కమిటీ గురించి మాట్లాడుతున్నారు. సువార్త గురించి మాట్లాడే ముందు వాళ్ళు సంఘాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళ కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలని మాట్లాడుతున్నారు. ప్రేయర్ కన్నా ముందు పాలిటిక్స్ సంఘాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. సేవ కంటే ముందుగా తమ యజమాయిషి ఎక్కువగా కనిపించాలని ప్రయత్నించేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు సంఘాల్లో. ఒకప్పుడు ఇలా అడిగేవారు, ఆత్మలను రక్షించాలంటే ఏం చేయాలి, ఎక్కువ ఆత్మను సంపాదించాలంటే ఏం చేయాలని ఆ రోజుల్లో సంఘ విశ్వాసులు లేదంటే సేవకులు, యువకులు అడిగేటువంటి వారు. కానీ ఈరోజు ఆ ప్రశ్న కనిపించడం లేదు. ఈరోజు అంటా ఉన్నారు, ఎలా అన్ని చర్చెస్ మన కంట్రోల్లోకి రావాలి, మనం చర్చిల పైన ఎలా అజమాయిషి చెలాయించాలి, మనం ఎలా ప్రాపర్టీస్ మీద, చర్చి ఆస్తుల మీద మన అజమాయిషి ఎలా ఉండాలి, మనం కమిటీని ఎలా వేసుకోవాలి, ఆ కమిటీలో మన చేతుల్లో ఎలా ఉంచుకోవాలి, మన కంట్రోల్లో ఎలా కొనసాగించుకోవాలి అని ప్రయాసపడతా ఉన్నారు. ఎందుకు ఈ ఫైట్స్, ఎందుకు ఈ పోరాటాలు, ఎందుకు ఈ సీక్రెట్ మీటింగ్స్, ఎందుకు ఈ ప్రచారాలు, ఎందుకు ఈ పాలిటిక్స్, గ్రూప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు? ఎందుకు స్థానికంగా ఏళ్ల తరబడి సేవ చేస్తున్న పాస్టర్స్ మీద తప్పుడు ఆరోపణలు, ఎందుకు విశ్వాసులు విడగొడతా ఉన్నారు? ఎందుకు సంఘాలను క్యాంప్స్గా మార్చడం, సంఘాలలో విశ్వాసులపైన అక్కసు పలకడం, విశ్వాసులను కొంతమందిని వారి బలహీనతలు మార్చుకొని తప్పుడు ప్రచారాలు చేయడం? ఒక్కసారి ఆలోచించండి. మనకు నిజంగా బడన్ ఉందా, లేక మనం కంట్రోల్ చేసుకోవాలని తన ఆస్తుల్ని, క్రీస్తు ఆస్తుల్ని, సంఘ ఆస్తుల్ని అన్ని తమ కంట్రోల్లో కావాలని ప్రయత్నం చేస్తున్నామా? మనలో బడన్ కనిపిస్తుందా అంటే లేదు. కొంతమందికి క్రాస్ మోసే పిలుపు వచ్చింది, అనగా సిలువ మోసే పిలుపు వచ్చింది. కానీ చాలామంది అందులో తన చైర్ కోసం పోరాడుతున్నారు. కొన్ని చోట్ల ఇలా జరుగుతుంది. కొంతమందిని రెచ్చగొట్టడం, కొంతమందిని ఇమోషనల్గా మ్యానిపులేట్ చేయడం, కొంతమందిని మీరే నిజమైన విశ్వాసులని వర్గాలుగా విడగొట్టడం. చివరికి సంఘం చీలిపోతుంది, కుటుంబాలు విడిపోతాయి, యువత చర్చ్ పాలిటిక్స్ను చూసి నిరాశపడుతుంది.
ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, యువతను దేవుని దగ్గరకు నడిపించాల్సిన చోట ఆ యువతను పాలిటిక్స్ వైపు నడిపిస్తున్నారు సంఘ పెద్దలు. ప్రేయర్కి పిలవాల్సినటువంటి ఆ యువతను గ్రూప్స్ ఫైట్ కోసం వాడుకుంటున్నారు. బైబిల్ చదివించాల్సిన విశ్వాసుల్ని వాట్సాప్ లేదంటే మీడియాలో ప్రచారాలకు వాడుకుంటున్నారు. సేవ నేర్పాల్సిన యువతలో ద్వేషం నింపుతున్నారు. యువత చేతుల్లో బైబిల్ ఉండాలి, కానీ కొందరు వాళ్ళ చేతుల్లో గ్రూప్ పాలిటిక్స్ పెడుతున్నారు. క్రీస్తు కోసం మండాల్సిన యువతను కమిటీ ఫైట్స్ కోసం రెచ్చగొడుతున్నారు. ఒకప్పుడు యువత ప్రార్థనలో ముందుండేవారు, సువార్తలో ముందుండేవారు, సేవలో కూడా ముందుండేవారు. కానీ ఇప్పుడు కొంతమందిని ప్రొటెస్ట్ చేయడానికి, ఆర్గ్యుమెంట్స్కి, చర్చ్ పాలిటిక్స్కి, సోషల్ మీడియా అటాక్స్కి వాడుతున్నారు. ఇది రివైవల్ కాదు, ఇది మ్యానిపులేషన్. సంఘ భవిష్యత్తు అయిన యువతను కొంతమంది తమ రాజకీయ ఫ్యూయల్గా వాడుతున్నారు, అంటే రాజకీయ ఇంధనముగా వాడుతున్నారు. యువత ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు క్రీస్తు ఫాలోవర్స్ కావాలి, గ్రూప్ ఫాలోవర్స్ కాదు. మీరు సత్యం కోసం నిలబడాలి, గుడ్డి రాజకీయాల కోసం కాదు. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళే రేపు మీ జీవిత బాధ్యత తీసుకోరు, మీకేమైనా పట్టించుకోరు. మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని వాడుకుంటారు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ పనుల కోసం వాడుకుంటారు. కాబట్టి మీరు చేసిన మాటలు, మీరు పంచిన ద్వేషం, మీరు చీల్చిన సంఘం, దాని ఫలితం మాత్రం తరతరాలుగా అనుభవిస్తారు. గుర్తుంచుకోండి, చర్చి ఒక ప్రాపర్టీ కాదు, చర్చి ఒక పొలిటికల్ ఆఫీస్ కాదు, చర్చి ఒక బిజినెస్ నెట్వర్క్ కాదు. చర్చి క్రీస్తు రక్తముతో కొనబడిన సంఘం. మత్తయి సువార్త 21:13 క్రీస్తు అంటాడు, నా మందిరము ప్రార్థన మందిరం అనబడుతుంది, పిలువబడను అన్నాడు. కానీ ఈరోజు మనల్ని మనం అడగాలి, మన మందిరాలు ఇంకా ప్రార్థన మందిరాలుగానే ఉన్నాయా, లేక సొసైటీలు అంటూ, ట్రస్టులు అంటూ, కమిటీలు అంటూ పవర్స్ కోసం సెంటర్స్గా మారుస్తున్నామా? యోహాను సువార్త 13:35 మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న యెడల అందరూ నా శిష్యులు అవుతారు అన్నాడు యేసుక్రీస్తు. కానీ మనలో ప్రేమ తగ్గి పవర్ పెరిగిపోతే సాక్ష్యం దెబ్బతింటుంది, క్రీస్తు నామము అవమానపడుతుంది. దురాశ, విగ్రహారాధన అని కొలస్సీ పత్రిక 3:5 రాయబడింది. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, పొజిషన్ మీద దురాశ. మేము చర్చిలో అందరికంటే ఎక్కువగా ఉండాలి, ఆ పొజిషన్ మాదే ఉండాలని దురాశ, అథారిటీ మీద దురాశ, కంట్రోల్ మీద దురాశ. ఇలా పోతే చర్చిలోనే విభాగాలుగా విడిపోయి, వర్గాలుగా విడిపోయి, నా పెత్తనం అంటే నా పెత్తనమని మనుషుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టుకొని చివరికి దేవుని అవమానపరుస్తూ ఉన్నారు నేటి క్రైస్తవ సంఘం. అపోస్తల కార్యములు 20:29 క్రూరమైన తోడేళ్ళు మందులో ప్రవేశించి మందను చెడగొడతారని రాయబడి ఉంది. సంఘాన్ని బయట శత్రువులు మాత్రమే కాదు నాశనం చేసేది, మన లోపల ఉన్నటువంటి ఈగో, మన లోపల ఉన్నటువంటి డివిజన్, మన లోపల ఉన్నటువంటి గ్రీడ్, మన లోపల ఉన్నటువంటి పవర్ హంగర్ కూడా సంఘాన్ని బలహీనపరుస్తున్నాయి. మనుషుల్లో అహంకారము, నాదే పెత్తనం చెలాయించాలి, గ్రూప్స్గా డివైడ్ చేయాలి, లేదంటే మాకు అధికారం రావాలి, మాకు సంఘం మీద పెత్తనం ఉండాలి అని చాలామంది సంఘం యొక్క మంచితనాన్ని, సంఘం యొక్క శ్రేష్టతను వారంతా పాడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న, మనము సంఘాలను బిల్డ్ చేస్తున్నామా లేక క్యాప్చర్ చేస్తున్నామా? మనం పాస్టర్స్ను సపోర్ట్ చేస్తున్నామా లేక రీప్లేస్ చేయడానికి కుట్రలు చేస్తున్నామా? మన విశ్వాసులను ఏకం చేస్తున్నామా లేక విడగొడుతున్నామా? ప్రార్థన చేయాల్సిన మోకాళ్ళు
ఈరోజు అధికారానికి వంగకూడదు. సువార్త ప్రకటించాల్సిన నోళ్ళు విభేదాల అగ్ని రాజేయకూడదు. సంఘాన్ని కాపాడాల్సిన చేతులు సంఘాన్ని స్వాధీనం చేసుకునే చేతులుగా మారకూడదు. జీసస్ క్రైస్ట్ ఆయన చర్చి కోసం ఆయన సిలువ మోసాడు. మనందరి కోసం ఆయన సిలువ మోసాడు. మనం చర్చి కోసం ఏం చేస్తున్నాం? క్రాస్నా లేక కంట్రోల్నా? గుర్తుంచుకోండి, కమిటీలు మారిపోతాయి, పదవులు పోతాయి, సంతకాలు మారిపోతాయి, కానీ దేవుని ముందు మన ఉద్దేశాలు దాచబడవు. సంఘం మనది కాదు, క్రీస్తుదే. తస్మాత్ జాగ్రత్త.